శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు టైం ఏదైతే ఉందో బాగుంది, చాలా బాగుండబోతుంది. దీన్ని మీరు కనుక సరిగ్గా ఉపయోగించినట్లయితే రాబోయే 15 డేస్ అంటే ఆఫ్టర్ 15 డేస్ ఏవైతే ఉంటాయో ఒక నెల అనుకోండి, అవి మీ కంట్రోల్లో ఉంటాయి. ఈ టైం ప్రత్యేకంగా సింహరాశి వారికి ఏంటంటే ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ కోసం చాలా బాగుండబోతుంది. అలా ఇలా ఎలా అయినా కావచ్చు. మీరు కనుక కొద్దిగా బలంగా ప్రయత్నించినట్లయితే మీ పట్ల మీరు కొద్దిగా నిగ్రహ భావన పెట్టుకొని ఏదైనా సాధించాలని అనుకున్నట్లయితే ఇది టైం మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు దీన్ని సరిగ్గా ఉపయోగించడం ప్రయత్నించాలి. ముందుగా కాదు నేనేం చెయ్యను, తనంత తను అన్నీ జరగాలంటే ఏవే జరగవు, అస్సలు జరగవు. మీరు ఏదైనా చేస్తేనే రావుద్ది తప్ప ఏది రాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి. మీ రాశిలో ప్రెజెంట్ కేతు గోచరం నడుస్తుంది. కేతు గోచరం రాశిలో కనుక ఉన్నప్పుడు ప్రత్యేకంగా జాతకుడికి అవుతుందేమో తెలుసా, మెంటాలిటీ స్టేబుల్గా ఉండదు. రాహు రాశిలో ఉంటే కండిషన్ చేంజ్ అవుద్ది, కేతు రాశిలో ఉంటే కండిషన్ మారుద్ది. కానీ ప్రెజెంట్ కేతు ఉన్నాడు. కేతు కనుక రాశిలో ఉన్నట్లయితే మెంటల్లీ స్ట్రెస్గా ఉండదు. వీళ్ళకి ప్రతి చిన్న విషయం చాలా పెద్దగా అనిపిస్తుంటుంది. ప్రతి చిన్న విషయము చాలా పెద్ద అరుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మీకు అనిపిస్తుంది ప్రెజెంట్ అలాగే. కానీ అయినా మీరు ఒక విషయం గమనించండి, 2nd లార్డ్ అలాగే 11th లార్డ్ బుధుడు 12th హౌస్లో ఉన్నాడు. కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. మీ 3rd లార్డ్ అలాగే 10th లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. మీ 1st లార్డ్ 11th హౌస్ లోపల ఉన్నాడు, 5th లార్డ్ వెంత. కాబట్టి ఇది మీకు ఫేవరబుల్గా ఉంది. కేంద్ర త్రికోణ సంబంధం ఏకాదశ స్థానంతో ఉండడం వల్ల సంతాన యోగం ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే కనబడుతుంది సింహరాశి వారికి. వివాహ యోగం ఉందా అంటే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవగురు బృహస్పతి ఆస్పెక్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కుజుడు కూడా కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల 7వ స్థానం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల్లో వివాహానికి యోగ్య అనుకూలంగా కనబడుతుంది. కానీ 7th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే 8th హౌస్లో ఉన్నాడు. 7th లార్డ్ ఇన్ 8th హౌస్లో ఉండడం వల్ల దీనికి సంబంధించిన విషయాల లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్కడ అవుతాయి? ఆల్రెడీ ఎవరికైతే మ్యారేజ్ అయిందో వాళ్ళ దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు. ఎందుకు సరిగ్గా ఉండదంటే అనివార్యమైన కారణాల వల్ల, నాట్ ఓన్లీ స్పెసిఫిక్ దిస్ రీజన్ అని చెప్పలేను, అనివార్యమైన కారణాల వల్ల ఎన్ని రీజన్ అవ్వగలుగుతుంది. వీళ్ళు ఇక్కడ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మ్యూచువల్గా ఇద్దరు దూరం అవ్వచ్చు, లేకపోతే కొట్లాడి దూరం అని అవ్వచ్చు. మ్యూచువల్గా ఎలా తెలుసా, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి ఫారెన్లో జాబ్ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళాలి, దూరమే కదా. ఇప్పుడు ఆలోచించినట్లయితే వైఫ్ నుంచి దూరమే కదా. కాదు నువ్వు నాకు నచ్చలేదు నేను వదిలేస్తా, ఇలాంటి కండిషన్లు కూడా ఇది కారణం కాదు. ఇది బలవంతంగా చేసుకున్న ఇవి దూరం అంటుంది దీన్ని. కానీ ప్రెజెంట్ ఎలా ఉందంటే కొద్దిగా బలవంతంగానే కనబడుతుంది మ్యూచువల్ కని చెప్పే కన్నా. అని ఇంకో విషయం మీరు తెలుసుకున్నట్లయితే ఈ టైంలో కొద్దిగా మీరు వర్క్ లోపల చాలా బిజీ కాబోతున్నారు. ఆనందకరమైన విషయం ఏంటంటే బిజీ కాబోతున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే కార్యక్షేత్రంలో బిజీ అవ్వడం, వర్క్ లోపల బిజీ అవ్వడం ఇది చాలా బెస్ట్. ఇది అయినా కొద్దిగా టెన్షన్గా ఉంటుంది, కొద్దిగా మైండ్ అప్సెట్గా ఉంటుంది. ఎందుకంటే కేతు రాశిలో ఉన్న తర్వాత అది నార్మల్ పాయింట్, అందరికీ తెలిసిందే. ఎనర్జీ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంటారు కొన్నిసార్లు. ఇది కనుక మీ కంట్రోల్ లేకున్నట్లయితే మీ చేతి నుంచి కొన్ని ప్రమాదాలు కూడా అవుతుంటాయి. కుజుడు కూడా రాశిలోనే ఉన్నాడు, కేతు కూడా రాశిలో ఉన్నాడు. కేతు ఏ ప్లానెట్తో కూడా ఉన్నట్లయితే కేతుకి ఆ ప్లానెట్కి సంబంధించిన ఎనర్జీ 4 రెట్టింపులతో పెరుగుద్ది, 4 రెట్టింపులతో పెరుగుద్ది. ఇప్పుడు కుజుడు ఎనర్జీ కారకుడు ప్లస్ ఏంటంటే ఇక్కడ కుజుడు ఈ సింహరాశికి యోగ కారకుడు అవుతాడు. 9th అలాగే 4th లార్డ్ ఇన్ 1st హౌస్. ఇది ప్రత్యేకంగా బాధ్యతలతో పాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో పాటు
కుటుంబంలో ఏదైనా కొత్తది కొనాలి, కొత్తది చేయాలని తప్పన ఏదైతే ఉందో అందులోపల ఎనర్జీ పెరుగుతుంటుంది. అని మీ ఉద్దేశం వేరు, మీ ఫ్యామిలీ ఉద్దేశం వేరు, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుంటారు. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మిస్కమ్యూనికేషన్స్ ఇంట్లో అవుతుంటుంటాయి. అండ్ ఇంకో విషయం గమనించండి, కుజుడిది 8th ఆస్పెక్ట్ ఇన్ అష్టమ స్థానం మీద ఉండబోతుంది. ఆల్రెడీ అష్టమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు కదా. ఇది కొద్దిగా ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారో, ఎవరైతే కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా రెస్పాన్సిబిలిటీతో పాటు బాధ్యత ఇచ్చిందో మీరు ప్రత్యేకంగా ఇది చేయాల్సిందే పని, మీ వల్లనే ముందుకు వెళ్ళొద్దని, అలాంటి వారికి ఈ టైం చాలా బెస్ట్ ఉంది. ఎందుకంటే బాధ్యతతో ఉన్న వ్యక్తులకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేస్తారు. పని తప్పకుండా అవుతుంది, డౌట్ లేదు ఇందులో, పని తప్పకుండా అవుతుంది. కానీ ఇదే టైం లోపల కొన్ని కొత్త వ్యక్తుల పరిచయం వల్ల టైం వృధా కూడా అవుద్ది. టైం పాస్ అంటాం, టైం వేస్ట్ కూడా అవుతుంటాయి. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏం తెలుసా, కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా అనుకుంటాం, చాలా చేయడానికి ప్రయత్నిస్తుంటాము, కానీ కొన్నిసార్లు పరిస్థితులు మనతో ఆడుకుంటుంటాయి. మనం టైంతో ఆడుకోవడం కాదు, కొన్నిసార్లు టైమే మనతో ఆడుకుంటూ ఉంటుంటుంది. ఎలా గమనించండి, మీ 6th లార్డ్ అలాగే 7th లార్డ్ గమనించండి, సాటర్న్ అవుతాడు. ఎక్కడున్నాడు? 8th హౌస్లో ఉన్నాడు. మీ 3rd లార్డ్ అలాగే 10th లార్డ్ ఎవరున్నాడు? శుక్రుడు. ఎక్కడున్నాడు? 10th హౌస్లో ఉన్నాడు. సాటర్న్ 3rd ఆస్పెక్ట్ ఎవరిపైన ఉంది? శుక్రుడి పైన ఉంది. సాటర్న్ అది 10th ఆస్పెక్ట్ ఎక్కడుంది? 5th హౌస్ పైన ఉంది. ఇక్కడ అవుద్ది అంటే గమనించండి, మరి సాటర్న్ మీద ఎవరి ఆస్పెక్ట్ ఉన్నది? కుజుడిది ఆస్పెక్ట్ ఉన్నది. ఇక్కడ అన్ని విషయాలతో గమనించినట్లయితే బుద్ధి, కర్మ, భావం ప్రెజెంట్ సాటర్న్ కంట్రోల్లో ఉన్నది. బుద్ధి, కర్మం సాటర్న్ కంట్రోల్లో ఉంది. సాటర్న్ ఏం చేయగలుగుతాడు గమనించండి. సాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి దెబ్బ ఎక్కడ తీస్తాడు తెలుసా? బద్ధకం పెంచుతాడు ముందుగా. మీరు ఎవరి జాతకంలో చూడండి, వాళ్ళ లైఫ్ లోపల సాటర్న్ వల్ల ప్రాబ్లం ఇచ్చిందని కారణం ఏంటంటే బద్ధకమే పెద్ద కనబడుతుంటుంది. రెండోది ఏంటంటే అనుకున్నది కాలేకపోవడం వల్ల వాళ్ళు వదిలేస్తారు ఆ పని, ఇంకా మర్చిపోతారు, సగంలు చేసి వదిలేస్తారు. అలాగే అవుతుంది అది. అందుకే నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం స్టార్టింగ్ మాట చెప్పా, నిగ్రహతో కనుక మీరు మీ పట్ల పని చేసినట్లయితే ఇది టైం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. లేకపోయినట్లయితే నార్మల్గా ప్రతిరోజు గడిచిపోతుంది, ఎలా ఆ రకంగానే వెళ్తుంటుంది. మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలి తప్పన కనుక ఉన్నట్లయితే నేను 3 విషయాలు చాలా బాగా చెప్తాను, అంటే మీకోసం ఉండబోతుంది, తెలుసుకోండి. దీన్ని మీరు కొద్దిగా ఆలోచించినట్టు ప్రయత్నించండి. దేవగురు బృహస్పతి, సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఓకే, ఈ సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి కాంబినేషన్ చూడండి, పంచమాధిపతి అలాగే రాశాధిపతి ఏకాదశ స్థానంలో. అంటే మీ బుద్ధి అలాగే మీ ఆలోచన ప్రెజెంట్ ఏంటంటే కోరికలు కోరుకుంటుంది. ఓకే, కోరికలు కోరుకోండి, తప్పు అస్సలు కాదు. సెకండ్ పాయింట్, దశమ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు. కోరికలు ఉన్నాయి కానీ పని చేయాలి కదా. పని ఎలా చేయాలి? పని చేయాలంటే శుక్రుడు కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాడు. దీంతో మరి కావాల్సింది ఏంటి? కాంపిటీషన్ కావాలి. కాంపిటీషన్ అంటే ఏంటి తెలుసా? మీరు ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనే ఉండండి, మిమ్మల్ని ఎవరు కాంపిటేటివ్గా ఆలోచించట్లేదు, కానీ మీరు అనుకోండి నాకు ఈ వ్యక్తి కాంపిటేటివ్ ఉన్నాడు అనుకోండి. మీలో ఆ అగ్ని ప్రజ్వలం చేసుకోండి, అగ్ని రగిలించుకోండి మీరు. ఎందుకంటే రాశిలో కుజుడు ఉన్నాడు. వర్క్ ప్లేస్ లోపల మీ ఎనర్జీ మొత్తం పెట్టండి. 100% మీరు అనుకున్న పని చేయగలుగుతారు. 100%. దీనికి సంకల్ప శక్తి బలం అంటారు. దీన్ని సంకల్ప శక్తి. నేను ఫస్ట్ ఏదైతే చెప్పాను ఇది నార్మల్ ఉంది, సెకండ్ ఏదైతే తర్వాత చెప్పాను 3 పాయింట్స్ లోపల ఇది మీకు పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుంది. కాబట్టి టైంని వృధా చేయకండి, టైం ఉపయోగించండి. హెల్త్ పట్ల కొద్దిగా ఏంటంటే మార్నింగ్ వాక్ కొద్దిగా తప్పకుండా చేయండి. సూర్యుడిది ఎనర్జీ తీసుకోండి. కొద్దిగా సూర్యుడి ఎనర్జీ మీకు కనిపించట్లేదు, కొద్దిగా బాడీ లోపల కాల్షియం తగ్గే అవకాశాలు కూడా ప్రెజెంట్ కనబడుతున్నాయి. యాజ్ వెల్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి. అంటే చాలామంది మిమ్మల్ని కొద్దిగా తీయటి మాటలతో మాట్లాడి మిమ్మల్ని వాళ్ళ మాటలో లాగించుకుంటారు. ఆ విషయం పట్ల కొద్దిగా మీరు ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం కనుక చూసుకున్నది, ఇక్కడ సింహరాశి వారు ఈ టైంలో కొద్దిగా ట్రావెలింగ్ కూడా కనబడుతుంది. ట్రావెలింగ్ చేయండి, పర్వాలేదు, మంచి చోట ట్రావెలింగ్ అవుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సింహరాశి విద్యార్థులు, ఈ టైం ప్రత్యేకంగా మీరు ఏంటో ప్రూవ్ చేయడానికి టైం ఉంది. ప్రూవ్ చేయండి, ఎక్కువగా మాట్లాడకండి. ఫారెన్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చేయండి, పర్వాలేదు, ఎందుకంటే ఈ టైం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కూడా కనబడుతుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ కూడా టైం మీద బాగానే ఉంది, చేయగలుగుతారు. ఏమంతేం లాస్ అయితే కనిపించలేదు, కానీ లాంగ్ టైం చేసి పెట్టండి, పర్వాలేదు. ఇన్సూరెన్స్ తీసే అవకాశాలు ఉన్నాయి పాలసీ నుంచి. అలా అంటే ఇది ఏదైతే ఉందో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ టైం అయితే మీకోసం ఫేవరబుల్గా ఉండబోతుంది. గుప్త శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నించుతారు, కానీ బాధ పెట్టినా మీకు వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు. అష్టమ స్థానం లోపల సాటర్న్ ఉండడం వల్ల ఒక్క పని 10 సార్లు ప్రయత్నించాలి, ఒక్కసారి కాదు.
ఏదైనా చేయండి, 10 సార్లు చేయండి. ఒక్కసారి చేసి అవ్వట్లేదు వదిలేకండి, 10 సార్లు దాని వెనకాలనే ఉండండి, దాని గురించి ఆలోచించండి, పని తప్పకుండా జరిగి తీరుద్ది. ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని తప్పకుండా జపించండి, చదువుకోండి. శ్రీ సూక్తం రాకున్నట్లయితే వినండి. శ్రీ సూక్తంలో ఒక ఎనర్జీ ఉంది, ఒక అగ్నితత్వం ఉన్నది. ప్రెజెంట్ సూర్యుడు అలాగే గురువు ఏ కంట్రోల్లో ఏ ఎనర్జీ లోపల 11th హౌస్లో ఉన్నారో, శ్రీ సూక్తాన్ని కనుక మీరు డైలీ 16 టైం కనుక విన్నట్లయితే, చదివినట్లయితే ఇది మీకు ఫైనాన్షియల్ పరంగా చాలా బెస్ట్ ఉంటుంది. అని ఖర్చులు ఇప్పుడు ఉన్నాయి, కొద్దిగా అనవసరమైన ఖర్చులు కూడా ఉన్నాయి. దోస్తులతో పాటు కొద్దిగా ట్రిప్ కావచ్చు, దోస్తులతో పాటు కొన్ని ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. సో మీరు మీ ఖర్చులు చూసుకోండి, ఎందుకంటే ఎవరిని ఆపే అధికారం నా దగ్గర లేదు. చూసి చేయండి, చూసుకొని ఖర్చులు పెట్టుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, శివుడికి అభిషేకం తప్పకుండా చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః.